మూడు ఆప్షన్లు ఈ నెలలోనే ఎలాగైనా విడుదల చేయాలని ఆలోచించి డిసెంబర్ 12, 19, 25 ఈ 3 డేట్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా 12న భారీగా మీడియా సినిమాలు అంటే చాలా కొంత మీడియం తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్గా ఉన్నాయంట. సో ఆ రోజు ప్లాన్ చేస్తే ఆ సినిమాలకి ఇబ్బంది అవుతుందని ఒక ఆలోచనలో ఉన్నారట. అయితే డిసెంబర్ 19న అవతార్ సినిమా ఉంది, అవతార్ 3 సినిమా ఉంది. దీంతో ఆ రోజు కూడా విడుదల చేయొద్దు, తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 ఎఫెక్ట్ ఉండద్దంటున్నటువంటి టీం. సో ఆ ఎఫెక్ట్తో కొంత సినిమా విడుదల చేయలేకపోవచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతోంది. ఇక సినిమా టీం ముందున్నటువంటి ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ డిసెంబర్ 25నే సినిమా విడుదల చేయాలన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అటు మూవీ టీం ముందు ఉంది. సో సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేయలేము, సంక్రాంతికి వద్దు, ఈ నెలలోనే ఎలాగైనా అయిపోవాలి. ఇది నటుడు బాలకృష్ణ చెప్తున్న మాట. సో బాలకృష్ణ చెప్తున్నటువంటి మాట అనుగుణంగానే ఇప్పుడు ఈ నెలలో రిలీజ్ చేయాలంటే 12, 19, 25 12న చిన్న సినిమాలు ఉన్నాయి, మీడియం స్థాయి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత 19న కొంత అవతార్ 3 సినిమా రాబోతోంది. సో ఆ రోజున కూడా కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో దీంతో 25న రిలీజ్ చేయాలని ఒక ఆలోచనకు వస్తున్నారట. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ప్రజెంట్ 12, 19, 25 ఈ 3 ఆప్షన్లే ఉన్నాయి సినిమా యూనిట్ దగ్గర. సో సినిమాకి సంబంధించి ఎలాగైనా ఈ నెలలో విడుదల చేయాలని బాలకృష్ణ కూడా పట్టుపట్టడంతో ఈ నెల రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. సో ఏం జరగబోతోంది, సినిమా టీం ఏ రకంగా ఆలోచిస్తోంది? అఖండ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కొంత సందిగ్ధత అయితే ఉందనే చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా నిర్మాతలు అందరూ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మిగతా నిర్మాతలు అందరూ కూడా ఈ సినిమా నిర్మాతలకు ఈ ఆర్థిక పరమైన చిక్కుల నుంచి బయటపడటానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించారు. దాదాపుగా ఇష్యూస్ అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చాయంటున్నారు. సో విడుదల తేదీ విషయంలోనే రేపు డిస్ట్రిబ్యూటర్స్ ని మొత్తం అందరినీ కూడా మీటింగ్ కి రమ్మని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఈ నెల 12న విడుదల చేయాలా లేదా 25న విడుదల చేయాలనే విషయంలో డిస్ట్రిబ్యూటర్ల అందరినీ కూడా ఒకసారి సంప్రదించి, అలాగే ఈ సినిమాని శాటిలైట్ డిజిటల్ రైట్స్ తీసుకున్న వాళ్ళని కూడా సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు. ఇప్పటికే దాదాపుగా ఇండియా నుంచి అన్ని 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా కొంత మేరకు అమౌంట్ పే చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుందా, ఎప్పుడు రిలీజ్ చేయాలా థియేటర్స్ లో అని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో రేపు జరిగే మీటింగ్ లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 12వ తారీఖు చాలా మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ కి ఆల్రెడీ అంటే మూవీకి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి, రిలీజ్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. అడ్డంకులన్నీ ఇక ఏరోస్ అండ్ 14 రీల్స్ సంస్థ మిగిలిన 4 ప్రైవేట్ స్టేక్ హోల్డర్ సంబంధించినటువంటి ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయిందా? ఫైనాన్షియల్ ఇష్యూస్ కు దాదాపుగా సార్ట్అవుట్ చేశారనే చెప్పుకోవాలి. నిర్మాతలకు బాలకృష్ణ అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా కొంత మేరకు ఫైనాన్షియల్ గా వెసులుబాటు కల్పించారని తెలిసింది. అలాగే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న సహ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అగ్ర నిర్మాతలు వాళ్ళు కూడా ఈ ఫైనాన్సర్స్ కి గ్యారంటీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ సమస్య దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. కాకపోతే లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో ఈరోజు సంస్థ చెన్నై కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఆ కోర్టుని సంప్రదించి మరలా అది వెకేట్ చేయించుకోవాలి ఈ రోజు వాళ్ళతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిన తర్వాత. సో అది జరిగిన తర్వాత మాత్రమే సినిమా పూర్తిగా ఈ కష్టాల నుంచి బయటకు వచ్చినట్లుగా అవుతుంది. మనోజ్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఒక కాలర్ కూడా ఉన్నారు, బాలకృష్ణకు సంబంధించినటువంటి నటుడు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున అఖండ 2 సినిమా విడుదల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వారు చాలా మంది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యువరాజ్ ఉన్నారు కాలర్ ఫ్రమ్ రాయలసీమ. యువరాజ్ గారు మాట్లాడండి. నమస్తే అండి సార్. మేము రాయలసీమ నుంచి మాట్లాడుతున్నాం సార్, బాలయ్య అభిమానులు. చెప్పండి సార్. ఇది వచ్చి ప్రీమియర్ షో మాత్రమే రిలీజ్ వాయిదా పడిందన్నారు, మొత్తానికి సినిమానే వాయిదా వేసినారు. ఇది ఎట్లా సార్? మేము మొత్తంగా సినిమా అయితే వాయిదా పడింది. ఆ నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారంగా కొన్ని మా చేతిలో లేని అంశాలు కాబట్టి సినిమా వాయిదా పడిందని వాళ్ళు చెప్తున్నారు. అది నేను అది ఒప్పుకుంటాను, కానీ టికెట్లు అంతా ప్రీమియర్ షో బుక్ అయ్యే ముందు ఇది చెప్పింటే ఇంత ప్రభావం ఉండేది కాదు. అవునవును.
కానీ ప్రీమియర్ షో టికెట్ మొత్తం ఇక్కడ సేల్స్ అయిపోయింది. ఒక ఫ్యాన్స్ టికెట్ మాత్రం చిత్తూరు జిల్లాలో ఫస్ట్ టికెట్ 5 లక్షలకి వేలంపాటలో కొన్నారు. ఇప్పుడు ఇది ఎట్లా సార్ మేము తీసుకునేది? 5 లక్షలకా? 5 లక్షలు ఫస్ట్ ఫ్యాన్స్ టికెట్ 5 లక్షలు సార్. ఓకే, ఫ్యాన్స్ షో అంటే తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ షో అయిపోయింది. ప్రీమియర్ షోకి ఫస్ట్ టికెట్ 5 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఎవరికి ఆ 5 లక్షలు ఎవరికి చెల్లించారు మీరు డైరెక్ట్ గా అంటే అభిమానుల సంఘం వాళ్ళ తరపున వేలంపాటలో అది తీసుకున్నారు సార్. ఓకేనా? ఓకే, అది వచ్చి మా చిత్తూరు డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు. ఓకే, మేబీ మరి ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మళ్ళీ సేమ్ ప్రీమియర్లు లేకపోతే సేమ్ మళ్ళీ షోస్ ఉంటే ఆ రోజు ప్రీమియర్ లేదన్నారు. మేము సరే ఓకే మరుసటి రోజు తెల్లారి షో పడుతుంది అనుకున్నాము. మరుసటి రోజు తెల్లారి షో పడలేదు. ఇప్పటి వరకు ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఇంకా అటు సినిమా యూనిట్ కూడా ఎక్కడ డేట్ అనౌన్స్ చేయలేదు. బట్ 5 లక్షలు పెట్టి మీరు వేలంపాట్లో కొనుగోలు చేశారంటే దానికి రెస్పాన్సిబిలిటీ మరి ఎవరు తీసుకుంటారో మీకే తెలియాలి. అంటే ఎలా దాన్ని ఆప్షన్ చేశారు, ఎవరికి డబ్బులు చెల్లించారు అనేది మీకే తెలియాలి. బట్ ఆ సినిమా అయితే ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మీరు నటుడు అంటున్నారు కాబట్టి, యువరాజ్ గారు మీరు నటుడు అంటున్నారు కాబట్టి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే డిసెంబర్ 12th రోజు రిలీజ్ చేసే ఆప్షన్. ఎందుకంటే జనరల్ గా సినిమాలన్నీ గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతాయి. సో డిసెంబర్ 12th రిలీజ్ చేద్దామంటే మీరు డిసెంబర్ 12 అని చెప్తున్నారు. అవును, కానీ అది కూడా ఇంకా అధికారపూర్వకంగా రాలేదు కదా? లేదు అధికారపూర్వకంగా లేదు. బట్ డిసెంబర్ 12 అనేది ఒక ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ డిసెంబర్ అయితే బాలకృష్ణ మాత్రం ఈ నెలలోనే విడుదల చేయాలని పట్టుబట్టారంట. ఆయన ఎలాగైనా ఈ నెలలో విడుదల కావాల్సింది పట్టుబట్టారంట. బ్యానర్లు వేళ్ళ ఖర్చు పెట్టి పెట్టినాము. ఒక సంబరము జాతర వాతావరణము పెట్టినాము. కానీ అదంతా మళ్ళీ చేయాలంటే మేబీ మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా సినిమా డిసెంబర్ 25th వచ్చే అవకాశం ఉంది. 12th చిన్న సినిమాలు ఉన్నాయి. సో ఆ రోజు విడుదల చేస్తే ఆ చిన్న సినిమాలకు ఎఫెక్ట్. సో 19th అవతార్ 3 సినిమా ఉంది. సో ఆ రోజు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. డిసెంబర్ 25 అది క్రిస్మస్ వచ్చే అవకాశం ఉంది. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో సిద్ధంగా ఉండండి ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. రైట్, యువరాజ్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. ఇక క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధంగా ఉండండి. బాలకృష్ణ అభిమానులకు ఒక రోరింగ్ సినిమా రాబోతోంది, తాండవం సినిమా. అప్పుడు సిద్ధంగా ఉండండి. అది బాలయ్య దగ్గర నుంచి వస్తే అది సినిమా తాండవమే. ఏమంటే మాకు అధికారపూర్వకంగా ఏమి ఇంకా వాళ్ళు చెప్పనంటున్నారు. అది ఎట్లా సార్? అది మళ్ళీ చెప్పండి. నిర్మాణ సంస్థ అనేది అధికారపూర్వకంగా ఇంకా ఏమి లేదు, ఇంకా చెప్పలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ డిస్కషన్ జరుగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా డిసెంబర్ వాళ్ళు. సార్ ఇంకొక డౌట్, బుక్ మై షో వాళ్ళు వచ్చి జనవరి 26 అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రిలీజింగ్ ఇన్ 2026 అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒకసారి మీరు లైన్ లో ఉండండి, మీరు వినొచ్చు కూడా. మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర కూడా ఉన్నారు, ఆయన చెప్తారు. రవిచంద్ర, సో ప్రెసెంట్